శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి పవిత్రమైన బాధ్యత అని సూచించిన కమలాకర్. కరీంనగర్ బీఆర్ఎస్ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తుండగా అడ్డుకున్న ఎమ్మెల్యే గంగుల. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా పార్టీ నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపాటు. కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతం. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్న సిపి. కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ 52వ డివిజన్లోని ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి పవిత్రమైన బాధ్యత అని అన్నారు. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ఆయన సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల్లో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గంగుల పేర్కొన్నారు. భారతీయ పౌరునిగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటు వేయడం అనే ధర్మం కాబట్టి ఈరోజు నేను నా డివిజన్ నెంబర్ 52 ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈరోజు నేను కరీంనగర్ ప్రజలు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా 56-60% మించది. దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరైనా వినియోగించుకోకుండా కంపల్సరీ వినియోగించుకొని మీ నాయకుడిని ఎన్నుకోండి. ఈ నగర అభివృద్ధి కొనసాగే విధంగా, ఈ నగరంలో అరాచకాలు ఉండకుండా, అవినీతి ఉండకుండా ఉండే నాయకుడిని ఇంకోమని నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా రాజకీయాలంటే భయమేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను 27 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి 27 సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలేదు. నా జీవితంలో చూడలే. బహుశా రాబోయే కాలంలో ఎన్నికలకు రాజకీయాలు రావాలంటేనే భయమేసే విధంగా ఈరోజు కరీంనగర్ పాలిటిక్స్ జరిగింది. ఎంత విచ్చలవిడిగా డబ్బులు ఎంత విచ్చలవిడితనంగా డబ్బులు స్ప్రెడ్ చేస్తున్నారు. ఓటుకు ఎంత ఇస్తాను, అసలు ఓటుకు ఇంత ధర అనేది లేకుండా ఉన్న డివిజన్లు ఉన్నాయా? ఒక్కొక్క పేపర్ యాడ్ చూస్తే భయమేస్తుంది. అంటే రాజకీయాలలో మేము ధనం సంపాదిస్తాము, అక్రమ ధనం సంపాదిస్తాము, ధనాన్ని రాజకీయాలకు తెచ్చిస్తాము, మేము ఏం అభివృద్ధి చెయ్యము, అభివృద్ధి చెయ్యలేదు, మేము మళ్ళీ అభివృద్ధి కూడా చెయ్యము, కానీ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాము. ఎన్నికలు అనేది చాలా భయాందోళన గురి చేస్తున్నది. ఇదేదో రాజకీయంగా మాట్లాడతలేడు. కరీంనగర్ నగరంలో కూడా విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారు. ఇది ఎటు పోతుంది? నాకు తెలిసి ఎవరి కూడా నాకు తెలిసి ఈ కరీంనగర్లో ఒక కార్పొరేటర్గా సంపాదన ఉంటుంది, సేవన ఉంటుంది. మరి ఇంత ఖర్చు పెట్టి ఏం ఆలోచన, ఏ పొలిటికల్ పార్టీ ఏం బెనిఫిట్ చేస్తుంది? సరే, కార్పొరేటర్ గెలుస్తాడు, మేయర్ అవుతారు, 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. వాట్ నెక్స్ట్? ఏమైతుంది 5 సంవత్సరాల? ఈ 5 సంవత్సరాల 100 మంది, ఇంతకుముందు 40-50 సంవత్సరాలు ఇంతమంది మేయర్ లేదు, కార్పొరేటర్ లేదు. కానీ ఇంత డబ్బు స్పెండ్ చేసుకొని దేనికి సంకేతం ఇస్తున్నారు? అది నా బాధ, నా ఆవేదన. చాలా చాలా బాధాకరం. ఇప్పుడు సినారా చూస్తే నేను గర్వంగా చెప్తాను, స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే ఎక్కువ శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తుంది. ఎందుకంటే ఆ కార్పొరేటర్ కానీ, ఆ మేయర్ కానీ
ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా రేపు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచన ఉంటుంది. అందుకే మేము గర్వంగా చెప్తాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో ఏ రోజు కూడా సింగిల్ పార్టీ మేయర్ కానీ చైర్మన్గా ఫామ్ చేయలే. ఎప్పుడు చేసినా అలయన్స్ తోటి, తర్వాత కొంతమంది ఇండిపెండెంట్ తీసుకొని మేయర్ కానీ చైర్మన్గా ఎన్నుకోబడింది. బీఆర్ఎస్ నాయకుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా పార్టీ నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ముందుగా కేసు వివరాలు స్పష్టంగా తెలియజేయాలని, చట్టపరమైన ప్రక్రియలను పాటించాలని పోలీసులను కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను తాము సహించబోమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని తమ నాయకుడికి మద్దతు పలికారు. శాంతంగా ఉన్న కరీంనగర్ లో గుండా రాజ్యం తీసుకొచ్చిండ్రు. ఎక్కడో ధర్మారం మండలంలో ఉన్న వ్యక్తి వచ్చి కాంగ్రెస్ గడించుకొని అరాచకం చేస్తుండ్రు. ప్రశాంత కిసాన్ నగర్ ఇటువంటి అరాచకాలు ఎప్పుడు కనవలేదు. పోలీసు రాజ్యం చేసుకొని బలవంతంగా మా కుర్రతిరుపతి క్యాండిడేట్ అరెస్ట్ చేయడము, అలా జైల్లో డబ్బులు గుంజుకోవడం, తిండి పెట్టే 10,000 గుంజుకొని అరాచకం చేస్తున్నంటే ఇంత గుండాయిజం చేస్తున్నారు. నేనేమన్నా నిజంగా నువ్వు ప్రజల దగ్గరకు ఓట్లాడుకో, డెవలప్మెంట్ ఓట్లాడుకో, ఇంత గుండాయిజం చేస్తే తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఈ గుండాయిజం కర్మ లేదు, స్పష్టం తీసుకొస్తాము. ఇలాంటి కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్లోని జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 361 పోలింగ్ బూత్లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం తమ ఓటు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ప్రతి ఓటు అమూల్యమని, ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది. లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని తప్ప, కేంద్ర ప్రభుత్వం విమర్శించుడు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, వీళ్ళ ప్రణాళిక ఏంది, రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి, కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి. దానివల్ల రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ ముఖరంపుర ధన్గార్వాడి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం తమ ఓటు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఓటు వేయడం జరిగింది. దంగర్వాడి హై స్కూల్లో నా ఓటు వేయడం జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇవి రోజువారీ నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థలు మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషను. ఈ ఎన్నికల్లో పౌరులందరూ కూడా మరి వాళ్ళు ఎన్నుకోబడేటువంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి.
ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి మరి బాధ్యతలు ఉన్నాయి. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు నిత్యం అసలు సామాన్య ప్రజలకి శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికల్లో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు కంటే కూడా సామాన్య ప్రజలు, పేద వర్గాలకి మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు చాలా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కార మార్గాలు ఇక్కడే దొరుకుతాయి. నీటి సౌకర్యాలు కానీ, కరెంటు కానివ్వండి, చెత్త చెదారాలు కానివ్వండి. మన దేశంలో దురదృష్టవశాత్తు మరి వీళ్ళకి నిధుల లోపల చాలా తక్కువ ఉన్నాయి. హుస్నాబాద్ నవభారత్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధమన్నారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉందన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని కోరారు. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంత ఓటర్లు 90% వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది. నేను 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడి చెప్తారు. అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు, కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అభిప్రాయం మీది. ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా 100% ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ ఏఎఫ్బి పార్టీ సింహం గుర్తు అభ్యర్థి బోట్ల శ్యామల కిరణ్ కుమార్ అలియాస్ టిల్లు పరామర్శించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ 27వ డివిజన్ బూత్ నెంబర్ 1102-27/195 నుండి 200 వరకు ఉన్న సుభాష్ నగర్ అమ్మాయిల హాస్టల్ వద్ద మా అభ్యర్థిపై జరిగిన దాడిని జిల్లా కలెక్టర్ గారికి, ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సింహం గుర్తు అయిన మా అభ్యర్థి గెలుస్తాడని అక్కస్తోనే కాంగ్రెస్ అభ్యర్థి బంధువైన కానిస్టేబుల్ సంజీవ్ అభ్యర్థి బొట్ల శ్యామల కిరణ్ కుమార్ పై అకారణంగా దాడి చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇతర అభ్యర్థులను బెదిరించడం, కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి బామర్ది అయిన కానిస్టేబుల్ సంజీవ్ను సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 27 డివిజన్లో బొట్ల శ్యామల కిరణ్ కుమార్ ఇల్లు మా అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బామ్మర్ది కానిస్టేబుల్ సంజీవ్ అకారణంగా దాడి చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ జిల్లా కమిటీ తరఫున పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు కొమ్ము వాస్తుందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోలీసులే దగ్గరుండి దౌర్జన్యాలకు పాల్పడితే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు కానీ ఇతర అభ్యర్థులు కానీ ఎక్కడికి పోవాలి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము సందర్భంగా ఎన్నికల కమిషనర్ గారిని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పుడు ఒక్కరే చెప్పదలుచుకున్నాం. తక్షణమే మాపై దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ ను అతని విధుల నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిని అనర్హుని ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజులుగా పోలీసులే దగ్గరుండి పైసలు వంచేటువంటి దుస్థితిని ఈరోజు 27 డివిజన్ లో కనబడతా ఉన్నది.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనాథ బాలబాలికల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, ఆత్మహత్యల వంటి ఘటనలు కుటుంబాలను దెబ్బతీసి పిల్లలను అనాథలుగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ధైర్యంగా ఎదుర్కొని అవసరమైతే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనాథ పిల్లలను చేరదీసి వారి సంరక్షణతో పాటు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్న బాల వికాస సంస్థను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బాల వికాస సంస్థ ప్రజాప్రతినిధులు లత, వట్టి సుజాత, అన్నమేరి, రజిత, సుజాత పాల్గొన్నారు. సర్పంచులు కోహెడ, బందెల లత, చిలాపూర్పల్లి ఎర్రవల్లి శ్రీనివాస్, బెజ్జంకి క్రాసింగ్ చిట్యాల రవలి, పెరకబండ కర్రవుల లత, ముత్తన్నపేట గుర్రాల లత, కల్లెపల్లి బిగుళ్ల మోహన్ హాజరయ్యారు. పలువురు బాల వికాస మహిళా సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు. బెజ్జంకికి చెందిన లింగాల వెంకటేష్ ప్రతి చిన్నారికి ఒక డ్రెస్ అందజేసి ప్రశంసలు అందుకున్నారు. మాట్లాడే సత్తా ఉంది అంటే ఈ బాల వికాసమే పునాది, ఇదే నా మొదటి మొట్టి అని మీ సగర్వంగా మీ ముందు తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ హాల్లో కానీ సర్పంచులకు నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మీటింగ్ ఇచ్చినప్పుడు అందులో నేను మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి రేరు హైలైట్ అయింది. అంటే అప్పుడు మీరు ఎవరు అంటే నేను బాల వికాస అని చెప్పగానే అసలు నేను సర్పంచ్ అనడం కాదు, బాల వికాస మేడం అనడం నాకు చాలా గర్వంగా అనిపించింది. లతక్క ఈరోజు నేను మాట్లాడుతుంటే ఒకసారి ఆ ఆవరణలో మన అనాథ పిల్లల పండుగ జరిగినప్పుడు నేను మీటింగ్కి వచ్చినప్పుడు మాట్లాడండి ఎవరైనా మహిళలు అన్నప్పుడు నేను లేచి రాగానే మనలో ఉన్న మహిళలు ఏం మాట్లాడుతుంది అన్న మాట విన్న తర్వాత నేను పోయి మాట్లాడొచ్చినాక వెంబటే అన్న ఇంటికి దీపం ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. గట్టిగా చెప్పాలి. మీరేనా మరి ఆ దీపాలు? సో ఇక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయి కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఏం జరిగింది? జ్యోతి ప్రజ్వలనం జరిగింది కదా. ఫస్ట్ ఎవరు చేశారు? దాని సంకేతం ఏంటి? దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి? గట్టిగా చెప్పండి. లేదంటే ఉరి వేసుకొని చనిపోయే కేసులు అట్లా జరగడం వల్ల మీరు తీసుకునే క్షణిక ఆవేశాల వల్ల ఏం జరుగుతుంది? పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏముంది? వాళ్ళని చూస్తే బాధ అనిపించింది కదా. మరి మీలో కూడా కొంతమంది తీసుకునే నిర్ణయాల వల్ల మీ పిల్లలు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా తీరుగతులను స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిపి అక్కడ ఏర్పాటు చేసిన అదనపు బలగాల మోహరింపును తనిఖీ చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతుందని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ఓటు వేయాలని సిపి గౌష్ ఆలం పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ డిస్టిక్లో 3 మున్సిపాలిటీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చొప్పదండి నాది రావడం జరిగింది. చొప్పదండి మున్సిపాలిటీలో కూడా టోటల్ 14 వార్డ్స్ 28 పోలింగ్ స్టేషన్స్లో పీస్ఫుల్గా ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ టోటల్ 5 లొకేషన్స్ మనకి పోలీసులు ఉన్నాయి. సఫిషియంట్ పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇన్ఛార్జ్ సిఐ చొప్పదండి ప్రదీప్ కుమార్ అండ్ ఎస్ఐ చొప్పదండి. దిస్ పోలింగ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. సఫిషియంట్ పెట్రోలింగ్ పార్టీ కూడా పెట్టాము. తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత అన్ని పేపర్ బ్యాలెట్స్కి విల్ టేక్ ఇట్ టు స్ట్రాంగ్ రూమ్లో కూడా 2 టైర్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈరోజు నెక్స్ట్
పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 గురువారం ఉదయం మహాగణపతి హోమం, గౌరీ పూజ, శివపుణ్యవచనంతో ప్రారంభమై 13వ రోజు శుక్రవారం శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పిస్తానని 14వ తేదీ శనివారం భ్రమరామ మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 15వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి స్వామివార్లకు విశేష అర్చనలు, అభిషేకాలు ప్రారంభమై రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ధర్మకర్తలు, ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీ మహాగణపతి పూజ, గౌరీ పూజ, గంగా సేకరణ, బిల్వ సేకరణ, శివపుణ్యాహవాచనం, స్థాపిత మండపారాధన, ఋత్విగ్వరణము, అంకురార్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణం, ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తదుపరి శుక్రవారం రోజున ఉదయాత్పూర్వము శ్రీ స్వామివారికి దృష్టి కుంభోత్సవము, బలిహరణము మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే రోజు ఉదయం 10:30 నుండి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవంలో కూర్చొని భక్తులు ఉదయం 9 గంటల వరకు దేవాలయానికి రాగలరు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతకుంట విజయ రమణారావు గారు శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పిస్తారు. మరుసటి రోజు అనగా శనివారం రోజున ఉదయం స్వామివారికి స్థాపిత మండపారాధన, రుద్రహవనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈ నెల 12 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖు రోజున శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు చింతకుంట విజయ రమణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. 14వ తారీఖున గ్రామ పర్యటన, ఓదెల గ్రామ పర్యటన నిర్వహించబడును. 15వ తారీఖు రోజున శివరాత్రి సందర్భంగా ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించబడును. మరియు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఇట్టి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామ శివారులో రైతులు S6 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు రిలే దీక్ష చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాలకు నీరందించే ఈ కాలువ పనులు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువ నిర్మాణాన్ని ప్రారంభించి బోటు మీద పల్లి శివారు వరకు పనులు చేపట్టిందని, ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయారని ఆరోపించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో దీక్ష చేపట్టగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్యంపల్లి సత్యనారాయణ 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏడాది గడిచినా పురోగతి లేదని విమర్శించారు. కాలువ పూర్తి కాక 20 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ప్రమాదంలో ఉన్నాయని రైతులు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ కేటీఆర్ చొరవ తీసుకుని కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. లేదంటే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడంతో పాటు ప్రజాప్రతినిధుల కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత, కాలపరులు వెంటనే, కాలపరులు వెంటనే, కాలపరులు వెంటనే.
రైతుల ఐక్యత కలపరుడు వెంటనే మేము గత సంవత్సరము ఇదే టైంలో రైతులమందరం కూర్చొని 19 రోజులు దీక్ష చేయడం జరిగింది. మరి అప్పుడు ఇదే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము కాలువ ఇస్తాము, 6 నెలలు మీకు కాలువ పూర్తి చేస్తాము, రైతులను ఆదుకుంటామని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వము ఇప్పటికి కూడా ఆ వాగ్దానం నెరవేర్చుకోకపోయింది. ఇప్పుడు మళ్ళీ మా పట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ మేము ఇప్పుడు దీక్ష చేయడానికి కూరుకున్నాము. అప్పుడు 19 రోజులు దీక్ష చేశాము. ఆ 19 రోజుల దీక్ష కూడా మా 19 రోజుల దీక్షను నీరు గార్చారు. ఇప్పుడు మళ్ళీ మేము దీక్ష చేస్తున్నాము. దాదాపు 9-10 గ్రామాల రైతుల మీద కూర్చొని దీక్ష చేస్తున్నాము. మరి మా దీక్షను ఇప్పటికైనా మరి గ్రహించి మీ కాలువ పనులు పూర్తి చేస్తారని అనుకుంటున్నాము. మరి చేస్తారా చేయరా వారు ఇప్పటికైనా వాళ్ళకి చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు రంగనాయక సాగర్ LM6 ప్యాకేజీలో భాగంగా మరి దాచారం శివారు మరియు పెద్దలింగపూర్ గ్రామాల మధ్యలో నిలిచిపోయినటువంటి పెండింగ్ వర్క్ కోసం గత సంవత్సరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 జిల్లాల పరిధిలోని 4 మండల రైతులకు నీరు అందించేటువంటి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద ఫీడర్ ఛానల్ ఇది. ఎందుకంటే రంగనాయక సాగర్ నుంచి దాదాపు సిరిసిల్ల మానేరు వరకు ఒక దాదాపు 30-35 కిలోమీటర్ల దూరం ఈ కాలువ పారుతూ ఉంటుంది. అయితే చిన్నకోడూరు మండల్ నుంచి కొన్ని గ్రామాలు మరియు నారాయణరావుపేటకు సంబంధించిన జక్కాపూరు, గురాలగొందికి సంబంధించి కొన్ని గ్రామాలు, ఇల్లంతకుంటకు సంబంధించి కొన్ని గ్రామాలు మరియు తంగనపల్లి మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు ఈ కెనాల్ పరిధిలోకి వస్తాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి గ్రామ శివార్లోని రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి ఆధ్వర్యంలో ఉపకాల్వకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ డైరీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ సంస్థ ఉపకాల్వను కబ్జా చేసి అక్రమ బ్రిడ్జి నిర్మించడం వల్ల తమ పొలాలకు సాగునీరు అందడం లేదని అన్నారు. దీంతో కాల్వ ద్వారా వచ్చే నీరు రాకపోవడంతో రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశలో విభాగం 2 సర్కిల్ 1 ఈఈ రఫీక్కు ఫిర్యాదు చేసిన స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గోడను పట్టించుకుని తమకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ముత్త ఎల్లస్వామి, నాయకులు మేకల శ్రీనివాస్, ప్యాట రాజయ్య, పేట సురేష్, ఇప్పారపు ఎల్లయ్య, కె రమేష్, అరవింద్, రైతులు పెద్ది మల్లేశం, మర్కొండ బాలయ్య, గుంటి శ్రీనివాస్, పబ్బాల ఐలయ్య తిరుపతిలో పాల్గొన్నారు. మండలం పోలంపల్లి గ్రామ శివార్లో మిక్స్డ్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. దీనికి 7R కాల్వ నుండి 1R కాల్వ ఇట్లకెళ్ళి రైతులకు నీటిపారుదలకు ఇరిగేషన్ వాళ్ళు తీసిర్రు. దీన్ని ఎట్లాంటి పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పకుండా, రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు రోడ్డు కొరకు ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించుకున్నారు ఇరిగేషన్ కాలువ మీద. మరి ఆ కాలువ ద్వారా ఈ నిర్మాణం అయినాక ఈ నీళ్లు కింది రైతులకు వెళ్ళడం లేదు. ఇది రైతులకు నష్టంగా మారి ఇప్పుడు వాళ్ళ పొలాలు ఎండిపోయి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. దీనిపైన బ్రిడ్జి నిర్మాణం జరిగేటప్పుడే ఆ సర్కిల్ 1 డివిజన్ 2 ఈ గారికి రఫీక్ గారికి నేను లెటర్ పెట్టడం జరిగింది. మరి ఇది అక్రమ నిర్మాణం జరుగుతుంది, మీరు చర్యలు తీసుకోవాలి, ఆపాలని పెడితే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కుర్చీకి అంకితం, ఎట్లాంటి ఎంక్వైరీ లేదు, ఏది లేదు. ఒకసారి ఏదో జేఈ గారిని పంపితే ఆమె కూడా ఏం పర్మిషన్ ఉన్నాయో ఇంతవరకు చెప్పలేదు. బ్రిడ్జి నిర్మాణం జరిగింది, ఫ్యాక్టరీ పనులు నడుస్తున్నాయి, రైతులు రోడ్ ఎక్కిరు, ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి ఒక్కరు కూడా రాలేదు. కావున తక్షణమే ఈ కట్టడమే తప్పు, దీన్ని ప్లానింగ్ లేకుండా నీళ్లు బయటికి వెళ్లకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కట్టిరు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అక్రమ కట్టడాన్ని, ఈ బ్రిడ్జిని మొత్తమే ఇక్కంచెలు తీసేసి ఈ ఇరిగేషన్ కాలువ యథావిధిగా ఇంతకుముందు నీళ్లు ఏ విధంగా వేనాయో అదే విధంగా పోయే విధంగా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ జలాశయం నుంచి గత 2 రోజుల క్రితం నీటిని అనంతారం గ్రామంలోని చెరువులోకి నీటిని విడుదల చేయగా నీరు నిన్న తక్కువ రావడం జరిగిందని, కానీ ఈ రోజు నీరు ఎక్కువగా రావడంతో మండలంలోని తిప్పాపూర్ గ్రామ కల్వర్టుపై నుంచి పోవడంతో అదే గ్రామానికి చెందిన రైతు బెజ్జంకి చంద్రయ్య మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం నీరు అనంతారం చెరువులోకి నీటిని అన్నపూర్ణ జలాశయం నుంచి నీరును వదలడం జరిగింది అని, దాంతో మా ఊర్లోని రైతులందరూ సంతోషంగా ఉన్నామని, రైతులకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని అన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి పవిత్రమైన బాధ్యత అని సూచించిన కమలాకర్.
కరీంనగర్ బీఆర్ఎస్ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తుండగా అడ్డుకున్న ఎమ్మెల్యే గంగుల. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా పార్టీ నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపాటు. కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతం. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్న సిపి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.